నువ్వు చెప్పింది కరెక్టే తులసి. పాపం వాడికి అసలు విషయం తెలియక తులసి ఎందుకింత పిచ్చి నిర్ణయం తీసుకుంది అని తనలో తనే బాధపడుతున్నాడు. అంతేకాదు, ఆ సింధు కీర్తిలు చాలా తెలివిగా అత్తయ్యని బుట్టలో వేసుకున్నారు. వాళ్ళకి విషయం తెలిస్తే నన్ను అత్తయ్య చేత గృహ నిర్బంధన చేయించినా చేయిస్తారు. అందుకే అంత రహస్యంగా దాచాను. కాస్త ఓపిక పడితే భవిష్యత్తు తేలుతుంది. ఆ దొంగల బండారం కూడా బయటపడినా బయటపడుతుంది. ఈ పెళ్లి జరుగుతుందని నువ్వేం బాధపడకు ప్రియా. ఈ పెళ్లి జరగదుగాక జరగదు. నా కంఠంలో ప్రాణం ఉండగా వాణ్ణి పరాయి వాణ్ణి కానివ్వను. ఎలాగోలాగా మంచి వార్త తెలిసి మనం ఈ గండం నుంచి గట్టెక్కితే చాలు. ఖచ్చితంగా బయటపడతాం ప్రియా, నువ్వేం టెన్షన్ పడకు. అవును కీర్తి, నేను చెప్పేది నిజం. మనకింక ఎటువంటి టెన్షను లేదు. ఆదిత్య సింధుల పెళ్లి గురించి కంగారు పడాల్సిన పనే లేదు. తులసి కూడా పెళ్లికి అడ్డు చెప్పలేదు. నీకు తోచినట్టే కాని వత్తయ్యా అని నేను ఈ పెళ్లికి అడ్డురాను అని చెప్పేసింది. ఏంటి దుర్గమ్మ, నువ్వు చెప్పేది నిజమా? అవును కీర్తి, మనం ఇప్పుడు ప్రశాంతంగా పెళ్లి పనులు మొదలు పెట్టుకోవచ్చు. ముందే చెప్తున్నాను కీర్తి, పెళ్లికి పెద్ద ఆర్భటం అది లేకుండా మా ఇంట్లోనే గ్రాండ్ గా కాకపోయినా సింపుల్ గా జరిపిద్దాం. అలాగా, నువ్వు చెప్పినట్టే సింపుల్ గా జరిపిద్దాం దుర్గమ్మ. పైగా మీరు మగ పెళ్లివారు, మీదే పై చెయ్యి. మీరు ఎలా చెప్తే అలా చేద్దాం. మనకి వీళ్ళిద్దరి పెళ్లి ఎటువంటి గొడవ లేకుండా కావడమే ముఖ్యం. అది సింపుల్ గా అయితే ఏంటి, గ్రాండ్ గా అయితే ఏంటి? సరే సరే, రేపు నువ్వు మీ వారు నా కోడలతో కలిసి ఇంటికోసారొస్తే మిగిలిన విషయాలన్నీ మాట్లాడుకుందాం. అలాగే దుర్గమ్మ. ఏ, ఇంకా అండి అండి ఏంటి దుర్గమ్మ అంటావు? దుర్గాని పేరు పెట్టి పిలువు. లేకపోతే శుభ్రంగా వదిన అని పిలు. సరే, మంచి రోజు చూసుకొని వదిన అని పిలుస్తాను. ఎందుకంటే 10 కాలాల పాటు మన బంధం ఇలాగే ఉండాలి కదా. సరే, బాయ్. సరే అత్తయ్య, నువ్వెందుకో తొందరపడి వాళ్ళకి మాటిచ్చావు అనిపిస్తోంది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు డైరెక్ట్ గా చెప్పు. తులసి ఈ పెళ్లికి ఒప్పుకుంది అంటే వెనకాల ఏదో పెద్ద ప్లానే వేస్తుందనిపిస్తుంది అత్తయ్య. లేకపోతే అది అంత సులువుగా తల ఆడించదు. మనం పెళ్లి పనులు కాస్త మొదలుపెట్టి పెళ్లి పందిరి వరకు వెళ్లే వరకు అది సైలెంట్ గానే ఉంటుంది. ఆఖరి క్షణంలో ఏదో ఒకటి చేసి పెళ్ళాగిపోయేలా చేస్తుంది అని నాకు అనిపిస్తుంది అత్తయ్య. అదంతా కరెక్ట్ గా చేస్తుందని నీకెలా తెలుసే? దాంతో పాటు నువ్వేమైనా చేతులు కలిపావా? లేకపోతే జోస్యం చెప్పించుకున్నావా? ఎందుకంటే అప్పుడు నాకు బావకి పెళ్లి జరిగేటప్పుడు ఇలాగే చేసింది కాబట్టి.
బావ నా మెళ్ళో 3 ముళ్ళు వేస్తున్నాడు అన్న క్షణంలో ఫిట్టింగ్ పెట్టి పీటల మీదున్న నన్ను లేపి అది కూర్చుంది. ఇప్పుడు కూడా అలాంటి ప్లాన్ ఏదో వేస్తుందనిపిస్తుంది అత్తయ్యా. ఏమే, నువ్వు నోరు తెరిస్తే ఎప్పుడు అపశకునం మాటలేనా? మంచెప్పుడు మాట్లాడవా? దానంతటది నీ ఇష్టం అత్తయ్య అని చెప్పినా కూడా మళ్ళీ ఎందుకు అడ్డొస్తుంది? మళ్ళీ ఎందుకు ఈ పెళ్లి ఆపుతుంది? అది కాదత్తయ్యా. నీ పిచ్చి మాట్లాపు. జరిగే చూడు. అనవసరంగా ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకు. ఏదెలా చేయాలో నాకు బాగా తెలుసు. ఇదేంటమ్మా, నాకు చాలా విచిత్రంగా ఉంది. ఆ తులసి మనతో ఈ పెళ్ళెలా జరుగుతుందో నేను చూస్తాను, నన్ను ఆదిత్యని విడదీయడం మీ ఎవ్వరి వల్ల కాదు అని పెద్ద పెద్ద శబదాలు ఛాలెంజ్లు చేసింది. మరోపక్క దుర్గమ్మ కాల్ చేసి తులసి పెళ్లికి ఒప్పుకుంది అని చెప్తుంది. ఒకవేళ పెళ్లిని ఆపడం కోసం తులసి ఏదన్నా నాటకం ఆడుతుందంటావా? దానికంత సీన్ లేదు. దాని ఛాలెంజ్లు శపథాలన్నీ బయట వాళ్ల మీదనే. దుర్గమ్మ ముందు అది పిల్లే. ఏముంది, మన ముందు అరిచినట్టే దుర్గమ్మ ముందు వాగుంటుంది. దుర్గమ్మకి కోపం వచ్చి గట్టిగా వార్నింగ్ ఇచ్చుంటుంది. ఇంకా చేసేదేం లేక చచ్చినట్టు పెళ్లి కొప్పుకొనుంటుంది. తులసికి దుర్గమ్మని ఎదిరించే ధైర్యమే ఉంటే ఇప్పటికి దాని జీవితం ఎప్పుడో చక్కబడేది. ఇప్పుడు మన చేతిలో ఉన్న బలమైన ఆయుధం దుర్గమ్మ. అది ఉండగా తులసి మన జోలికి రాదు. మనకి కావాల్సింది కూడా పెళ్లికి తులసి అడ్డు రాకపోవడం. దాని సంగతి దుర్గమ్మ చూసుకుంటుంది. రేపే దుర్గమ్మ ఇంటికి వెళ్లి వాళ్ళు అనుకుంటున్న పెళ్లికి, మనం మొదలు పెట్టబోయే ఆటకి శ్రీకారం చుడదాం. కీర్తి, బావున్నావా? మీకోసం ఎదురు చూస్తున్నాను. సింధు కూడా నైట్ అంతా కూర్చుని ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు మీ ఇంట్లోకి వెళ్దావా అని ఎదురు చూస్తుంది. అవునా సింధు? అవునాంటీ. ఇంకా ఆంటీ అండి అంటే అత్తయ్య అని పిలు. ఎలాగో 2 రోజులు పోతే ఈ ఇంటి కోడలివి కాబోతున్నావు. ఇప్పటినుంచి అత్తయ్య అత్తయ్య అని పిలిస్తే అప్పటికి అలవాటవుతుంది. ఏమంటావు దుర్గా? తనతో ఎప్పుడెప్పుడు అత్తయ్య అని పిలిపించుకోవాలని నాకు ఉంది కీర్తి. కాకపోతే మంచి ముహూర్తం చూసి ఆ పదం అనిపించుకుంటే జీవితాంతం పదిలంగా ఉంటుంది. మంచి ఘడియల్లో అనకపోతే ఇదిగో ఇప్పుడుందిగా నా కోడలు, దానికి లాగే ఎడమొహం పెడమొహం పెట్టుకోవాల్సి వస్తుంది. మీరెప్పుడు పిలవమంటే అప్పుడే పిలుస్తానంటీ. మీ ఇష్టమే నా ఇష్టం.
ఇంకా అత్తాకోడళ్ళు అవ్వకముందే ఒకరి ఇష్టాల్ని ఒకరు బాగా తెలుసుకున్నారు. ఒకరి మాటనొకరు బాగా పంచుకుంటున్నారు. ఒక మనిషి ఇష్టాలను అర్థం చేసుకోవడం కోసం, మాటల్ని పంచుకోవడం కోసం బంధాలే కలవాల్సిన పని లేదు. మనసులు కలిస్తే చాలు. అన్నట్టు ఇక్కడే నిలబెట్టి మాట్లాడుతున్నాను. రండి లోపలికి రా. తులసి, ఇంకా చూస్తున్నావేంటి? వెళ్ళి హారతి పళ్ళని తీసుకురా. ఎర్ర నీళ్ళ హారతి తీసుకునిరా. త్వరగా రావే. హారతి సింధు, ఏంటి ఆలోచిస్తున్నావు? కుడికాలు లోపల పెట్టి లోపలికి రా. పెడతాను దుర్గమ్మ. కుడికాలు పెట్టే లోపలికొస్తాను. ఎందుకంటే నేను పెట్టబోయే కుడికాలుతో మా అమ్మ పంతానికి ప్రారంభం, నీ పతనానికి శ్రీకారం రెండు ఒకేసారి జరగబోతున్నాయి. ఏంటి తులసి అలా చూస్తున్నావు? చూడు, బాగా చూడు. ఇప్పుడు నేను ఇంట్లో అడుగు పెట్టడం చూస్తున్నావు. తొందరలో నిన్ను ఇంట్లో నుంచి పంపించేయడం చూస్తావు. ఏంటి సింధు ఆలోచిస్తున్నావు? లోపలికి రా. వస్తున్నానంటీ. తులసి, ఎర్ర నీళ్లు బయట పారేసిరా. రామ్మా. రామ్మా, కూర్చో. కూర్చో కీర్తి. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది కీర్తి. నాకెంతో ఇష్టమైన సింధు తొందరలో నా ఇంటి కోడలు కాబోతున్నందుకు. ఆ తులసి మా ఆదిత్యకి భార్యగా ఉన్నా నేను ఏనాడు దాన్ని నా కోడలుగా భావించలేదు. అది 24 గంటలు నన్ను ఆడిపోసుకోవడమే సరిపోయేది. అసలు ఏనాడు నన్ను, నా మనసుని అర్థం చేసుకునేదే కాదు. ఇప్పటినుంచి నాకు ఆ బాధ లేదు కీర్తి. నన్ను అర్థం చేసుకుని నా మనసు తెలుసుకున్న అమ్మాయి నా ఇంటి కోడలుగా రావడం నా అదృష్టం. అవును, ఏంటి సింధు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఎందుకు అదోలా ఉన్నావు? అది నా దగ్గర మొహమాటం ఎందుకమ్మా? ఏంటో చెప్పు.
దాన్ని అడిగితే అదేం చెప్తుంది దుర్గమ్మ? నేను చెప్తాను కదా. దాని భయం అంతా ఆ తులసి గురించే. ఆదిత్య సింధు పెళ్లికి తులసి ఒప్పుకుందని నువ్వన్నావు, కానీ రేపొద్దున్న పెళ్లి టైంలో అది ఏం గొడవ చేస్తుందో అని దాని భయం. ఒప్పుకున్నట్టే ఒప్పుకొని వెనక నుంచి ఏం ప్లాన్ చేస్తుందా అని కంగారు పడుతోంది. మీరు కరెక్ట్ గా చెప్పారా ఆంటీ? నేను కూడా అదే చెప్పబోతున్నాను, ఇంతలో మీరే అన్నారు. అది ఈ పెళ్లికి అంత తొందరగా ఒప్పుకుంది అంటే నమ్మడానికి వీల్లేదు. మొదట్లో ఒప్పుకున్నట్టే ఒప్పుకొని చివరికి ముహూర్త టైం వచ్చేసరికి బావా సింధు మెళ్ళలో 3 ముళ్ళు వేసే సమయానికి ఏదో ఒక ఫిట్టింగ్ పెడుతుంది. దాన్ని అంత త్వరగా నమ్మడానికి వీల్లేదత్తయ్యా. అయినా దాని సంగతి వీళ్ళకి కొత్త, నీకు నాకు కొత్త కాదు కదా అత్తయ్యా. దాన్ని మనం ఎంతకాలం నుంచి చూడట్లేదు. దాన్ని మనం ఇంట్లో నుంచి పంపించడానికి ప్లాన్ చేయడం, చివరి నిమిషంలో ఆ ప్లాన్ ని దానికి అనుకూలంగా మార్చుకోవడం, మనల్ని బురిడి కొట్టించటం మనకి మామూలే కదా. ఏయ్ నోర్మయ్, నువ్వు దాన్ని పొగుడుతున్నావు, నన్ను ఎగతాళి చేస్తున్నావా? అయ్యా అదేంటత్తయ్య అలా అంటున్నావు? లేకపోతే ఏంటి, దాని గురించి ఏదో పురాణం చెప్పినట్టు చెప్తున్నావు? దాంతో కొంచెం జాగ్రత్త అని చెప్తున్నాను అత్తయ్యా. నేను జాగ్రత్తగా ఉండడం కాదు, ఇప్పటి నుంచి అది జాగ్రత్తగా ఉండాలి. చూడు కీర్తి, ఆదిత్యకి సింధుకి పెళ్లి జరగడం నాకు ఇష్టపూర్వకంగానే జరుగుతోంది, ఇందులో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని దాని చేతులతో అదే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించింది. ఒకవేళ ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసి పెళ్లి ఆపడానికి ట్రై చేస్తుందని నాకు తెలిస్తే ఆ మరుక్షణమే ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను. కీర్తి, మీరు దాని గురించి భయపడకుండా నిశ్చింతగా ఉండండి, అదేమీ చేయదు. దానికి తెలుసు ఈ దుర్గమ్మ జోలికొస్తే ఏం జరుగుతుందోనని. ఇంతకాలం పోనీలే, ఎన్ని పిచ్చి వేషాలు వేసినా క్షమించాను, ఇక మీదట ఊరుకునేది లేదు. మీరు సందేహాలు విడిచి సంతోషంగా ఉండండి. ఇదిగో ఇప్పుడుందిగా నా కోడలు, దానికి లాగే ఎడమొహం పెడమొహం పెట్టుకోవాల్సి వస్తుంది. హారతి, అమ్మా తులసి, ఏంటి అమ్మ బొమ్మ అని కొత్తగా పిలుస్తున్నారు? నువ్వు ఎలాగో ఈ ఇంటికి ముందొచ్చిన కోడలివి కదా, కానీ ఇప్పుడు నా కూతురు కోడలిగా రాబోతోంది నీ స్థానంలోకి. దానికి నువ్వు అక్క వరుస అయితే నువ్వు నాకు కూతురు వరుస అవుతావు కదా. అయినా ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు ఎలాగో 2-3 రోజుల్లో నీ స్థానాన్ని నువ్వు కోల్పోతావు కదా. అప్పటి వరకు ఏదో నిన్ను తృప్తిపరుద్దామని అలా పిలుస్తున్నాను. వెటకారపు మాటలు మాట్లాడకండి.
నాకు అరికాల్లో మంట నెత్తికెక్కుతుంది. నీకు నెత్తికెక్కితే నాకేంటి, ఎక్కకపోతే నాకేంటి? నీకు ఎంత కోపం వచ్చినా, ఎంత మంట మండినా ఏం చేయగలవు? అయినా మంగమ్మగారి శపథాల్లాగా తులసి శపథాలు చాలానే చేశావు కదా, అవన్నీ ఇప్పుడు ఏమయ్యాయి? ఇంకేమవుతాయిలేమ్మా, పాము బుసలు కొట్టి పైకి లెగుస్తుందంట. తన వల్ల కానప్పుడు తల బండ కొట్టుకుని చచ్చిపోతుందట. అలాగే ఉంది ఈవిడి గారి పని. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తా. పెళ్లి ఆపుతానని చాలా మాటలన్నావు కదా, అవన్నీ ఏమయ్యాయి? నువ్వే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టావంట కదా, మీ ఆయన్ని నాకు అప్పగించడానికి ఒప్పుకున్నావంట కదా.